మొన్న పుట్టిన చంటి పాప, ఆ పాపని తల్లి మరుస్తుందా? ఏమో, వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను. మరి నిజంగా మరుస్తున్నారు కదా ఈరోజు పిల్లల్ని. కానీ చిన్న చిన్న ప్రాయాల్లోనే పిల్లల్ని, భర్తని వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లలకు జన్మనిచ్చిన తల్లులే, కానీ వాళ్ళ మీద కనికరం చూపారా? సరే, భర్త అంటే చెడిపోయినోడు తీసేయి, కనీసం పిల్లల ముఖం అన్నా చూసేమన్నా కంట్రోల్ అవుతున్నారా? నీ కామానికి కన్నావు పిల్లల్ని, నీ కామవాంఛ తీర్చుకోవడానికి బరి తెగించి పిల్లల్ని కన్నావు, ఏదో అడుగు లేసి. మళ్ళా ఆ జీవితాలు అలా నాశనం చేసి మళ్ళా నువ్వు అడుగేయటం ఏంటి బయటికి? మరి ఆ కన్నబిడ్డల గత ఏంటి? నువ్వు బరి తెగించి అడుగేసావు బయటికి ఇంకొకటితో. నీ భర్తకు ఒక భార్య దొరికిద్ది, గంతకు తగ్గ బొంతాని, వానికి తగ్గ మేళం ఏదో వానికి దొరికిద్ది. నువ్వెవరినో ఒకరిని చూసుకొని నువ్వు వెళ్ళావు. తల్లి బతికే ఉంది, తండ్రి బతికే ఉన్నాడు, మధ్యలో పిల్లలు. నాన్న అని నాన్న దగ్గరకు పోతే నాన్న ఓకే, నాన్న తెచ్చుకున్న రెండో భార్య ఒప్పుకుంటుందా? అమ్మా అని నీ దగ్గరకు వస్తే నువ్వు ఓకే, మరి నిన్ను చేసుకున్నాడు ఊరుకుంటాడా? నిన్ను తీసుకెళ్ళినోడు ఊరుకుంటాడా? ఒక్కసారి న్యాయం చెప్పండి. క్షణికావేశాలకు లోనై, లాజిక్ స్విచ్ ఆఫ్ అయ్యి, ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి అడుగులు వేస్తున్న వాళ్ళు ఎంత భయంకరమైన ఫలితం పొందబోతున్నారో తెలుసా? నీ రూపం బాగున్నంత వరకు నిన్ను తీసుకెళ్ళిన వాడు నీ అందాన్ని బట్టో, లేకపోతే నీ దగ్గర ఏదో పొందుకుందామనో బాముకుందామనో తీసుకెళ్తాడు. కొద్ది రోజుల్లో వాడు నిన్ను పక్కన పెడతాడు. ఆనాడు తిరిగి వస్తే లోకమంతా నిన్ను చేర్చుకోకపోయినా నీ పిల్లలంటూ ఉంటే, వాళ్ళు నీ యందు మమత కలిగి ఉంటే నీకు ఆశ్రయం ఉంటుంది. కానీ నువ్వు వాళ్ళని కూడా అశ్రద్ధ చేసి వెళ్ళిపోయావు కనుక రేపు అమ్మా అంటానికి వాళ్ళకు నోరు రాదు, అయ్యా అనుకుంటా పోవటానికి నీకు మనసు ఉండదు. ఒక తల్లి నా దగ్గరకు వచ్చి దుఃఖపడిందండి, నా కుమారుడు నన్ను ప్రేమించట్లేదు, నా కుమారుడు నన్ను క్షమించలేకపోతున్నాడు, నా కుమారుడు నన్ను అమ్మా అని ఆదరించలేకపోతున్నాడు అని ఒక తల్లి నా దగ్గర వాపోయింది. ఎందుకమ్మా అంటే ఇదే కేసు చెప్పింది. అప్పుడు నేనన్నాను, నీ కుమారుడి ఆవేదనలో న్యాయం ఉందే పిచ్చిదానా, ఆశించవాకు వదిలేసే. ఎందుకంటే వాడు పసిబిడ్డగా ఉన్నప్పుడు వాని ముఖం నువ్వు చూడలా. సమాజంలో వాడు ఎన్ని మాటలు పడ్డాడో, ఎంత కోతకు గురయ్యాడో. మీ అమ్మ ఇలా అంట కదరా, మీ అమ్మ ఎవరినో తీసుకొని వెళ్ళిందంట కదరా, మీ అమ్మ అట్లంట కదరా, ఇట్లంట కదరా అని వాడి పసిగుండె ఎంతమంది ఎన్ని రకాల మాటలతో నలిపారో, ఎంత అల్లాడిపోయాడో, ఎంత ఏడ్చుకున్నాడో, సిగ్గుతో ఎంత చచ్చిపోయాడో. వాని ముఖం చూడలేదుగమ్మా కన్న తల్లి. నువ్వు రాక్షసిలాగా నువ్వు నీ స్వార్థాన్ని చూసుకొని కన్నావు, నీ కామాన్ని కన్నావు, వాడిని ఆంతను బలిపశువుని చేసి వదిలేసి వెళ్ళిపోయావు. వాడి జీవితం ఏంటి? మరి నా మీద నా కొడుకు జాలి చూపట్లేదంటే సిగ్గుందా నువ్వు మళ్ళీ ఆశించడానికి? అది ఉందా నీకు? ఎట్లా దక్కిద్ది అనుకున్నావు నీ కొడుకు ప్రేమ నీకు? ఈరోజు అడుగులు జారుతున్న వాళ్ళ గతి, భవిష్యత్తు ఇదే. కన్నావే బిడ్డల్ని, సరే వాడు దరిద్రుడు తీసేయి, ఇద్దరికి జన్మనిచ్చావు కదా అమ్మగా, నువ్వు వాళ్ళని పెట్టుకొని నువ్వు బ్రతకాలి. రెక్కలు ముక్కలు చేసుకునైనా రేపటి రోజున ఏమంటాడు తెలుసా? నా తల్లి దేవత, ఏయ్ మమ్మను ఒక మాట అన్నా ఊరుకోరా. అనకపోయినా వాడన్నా, అనకపోయినా సమాజం నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. నా దేవుడు మెచ్చుతాడు కదమ్మా నిన్ను. మా అమ్మ యవ్వన ప్రాయములో సమస్తాన్ని త్యాగం చేసి మా కోసం బతికిందిరా మా అమ్మ. మా నాన్న చెడిపోయినోడై, మా నాన్న విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి మమ్మల్ని విసర్జించిన మా అమ్మ మమ్మల్ని చేర్చుకొని మాకు రెక్కలు తెచ్చిందిరా మా అమ్మ. తిన్నదో తినలేదో ఎన్నో బాధలు పడిందిరా. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి విధవరాలుగా నా తల్లి యవన జీవితం అంతా ఖర్చు పెట్టేసిందిరా, విధవరాలుగా బతికేసిందిరా. తన సుఖాన్ని ఆశించాల, మా కడుపులో నింపడానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మాకు లైఫ్ని ఇచ్చింది అమ్మ. మా అమ్మ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న మాకు సరిపోదురా, బంగారు తల్లి మా అమ్మ. నీ బిడ్డలు రేపు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్టు నువ్వు బ్రతకాలి తల్లి. జీవితాన్ని దిద్దుకోవాలమ్మా.
క్షణికావేశాలకు లోనై, అల్ప సుఖాలకు లోనై, అవతలి వారి మాయ మాటలకు లోనై అడుగులు జారి బయటికి వేస్తే దేవునికి, సమాజానికి, కడుపును పుట్టిన వారికి, కన్నవారికి, మనస్సాక్షికి సమాధానం చెప్పలేక క్షణక్షణం చస్తూ బతకాల్సి వచ్చింది. ఇంత గాయం అవసరమా? 5 నిమిషాల అల్పానందం కోసం ఇంత గాయం అవసరమా? కానీ అవి కూడా పట్టట్ల ఈనాడు కొంతమందికి. నా సుఖం నాదే, నా ఇష్టం నాదే, నాకు భర్త వద్దు, పిల్లలు వద్దు, నా ఆనందం నాకు చాలు అని బరితెగించి అడుగులు బయటికి వేసిన వారి గతి రేపు ఎంత భయంకరమో కదా. పాపం ఎప్పుడూ సుఖాన్ని ఇవ్వలేదు, పాపం ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వలేదు. ఇచ్చినా అదంతా భ్రమే తప్ప వాస్తవం కాదు. అదొక మోసం. వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదు. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మరుస్తారు గాని నేను నిన్ను మరువను అన్నాడు నా ప్రభు. నేను నిన్ను మరువను. కన్న బిడ్డల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాడు మనల్ని దేవుడు, సొంత పిల్లల కంటే ఎక్కువగా. నిజంగా నానే ఆయన మనకి, ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆయనే కదా, నానే. పురుషులకు కూడా చెప్తున్నాను నాయన, ఒక పచ్చని కాపురంలో నిప్పులు పోసి వేరే వాని భార్యను నీ సొంతం చేసుకోవడానికి అవతల వాడి కుటుంబాన్ని ఆర్పే పని ఎవ్వడూ చేయొద్దు. ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్నాళ్ళు, ఎవరు ఎలాంటి అవకాశాలు నీకు వచ్చినా దయచేసి ఆ పాపం చేయొద్దు. ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేయొద్దు. ఆ శాపం నీ ఒక్కడితో పోదు, అది నీ పిల్లలు కూడా తగిలితే. ఎంతమంది పురుషులు వింటున్నారు ఈ మాట? తెలిసి తెలిసి ఒక కుటుంబంలో నిప్పులు పోయొద్దు, ఒక కుటుంబంలో చిచ్చు పెట్టొద్దు. ఆడపిల్లలు కూడా చెప్తున్నానమ్మా, నీ భర్త నేను ప్రేమగా చూసుకోకపోయినా బిడ్డల్ని కన్నావు కనుక, నీకంటూ బిడ్డలు ఉన్నారు కనుక నువ్వు ఏ అడుగు వేయబోయినా దయచేసి ఆ బిడ్డల ముఖం చూడు. ఫస్ట్ దేవుని ముఖం చూడు, తర్వాత బిడ్డల ముఖం చూడు. నా ప్రభు ఏమనుకుంటాడు, నా పిల్లలు ఏమనుకుంటారు, నన్ను కన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నా తోడబుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, సమాజం ఏమనుకుంటే నాకేమని బతకలేం కదా. దేవుని దృష్టి ఎదుట, సమాజం దృష్టి ఎదుట మనం జాగ్రత్తగానే నడుచుకోవాలమ్మా. నీకు అవకాశాలు వస్తాయి, పిలుస్తారు, నీకెందుకు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను రా, ఎన్నాళ్ళు పడతావు ఈ బాధ, ఆ పిల్లల్ని వాడికే వదిలేసిరా, నేను చూసుకుంటాను నిన్ను అంటాడు. వద్దురా బాబు, వానికి ఓ భార్య దొరుకుతుంది, నాకు నువ్వు ఉంటానన్నావు, నా బిడ్డలకి మా చిన్నప్పుడు ఒక ఇంటికి పాలు పోయటానికి వెళ్ళేవాళ్ళం. పాల ఖాతాలు ఉంటాయి కదా, పాలు పోయటానికి వెళ్ళేవాళ్ళం. ఆమె భర్త చనిపోయాడో వదిలేసిందో మొత్తానికి, ఇంకొకరితో జీవిస్తూ ఉంది, ఇంకొక కొడుకు, ఒక్కడే పిల్లోడు, చిన్నోడు. ఆమె ఎవరినైతే చేరిందో వాడు ఫుల్ తేడా, వాడు సైకో, మామూలు సైకో కాదు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే, ఈ పిల్లోడిని చూసినప్పుడల్లా వాడి కక్ష, వాని కక్ష. సిగరెట్లు తెమ్మని పంపిస్తాడు మధ్యాహ్నం ఎండపూట. పిల్లవాడిని సిగరెట్లు తేరాని పంపిస్తాడు. సిగరెట్లు తేయటానికి వెళ్ళి వాడు కొంచెం ఏదన్నా, పిల్లోడు కదండి, చిన్నగా వస్తాడు. వాడు కరెక్ట్ టైంకి వచ్చినా సరే, షాప్ కాడికి వెళ్ళాడు, సిగరెట్లు తీసుకొని వచ్చినా సరే, ఇంతసేపు ఏం చేస్తున్నావురా అక్కడ అని చెప్పి, బిల్డింగ్ పైన ఉంటారు వాళ్ళు, 2వ స్టేర్లో ఉంటారు. స్లాబ్ మీద ఎండాకాలం అంతా స్లాబ్ అంతా మళమల మాడుతుంటుంది కదా, దాని మీద నిలబెడతాడు పిల్లగాడిని, చెప్పులు లేకుండా. కాళ్ళు కాలవండి వాడి, పసికాళ్ళు కమిలిపోవా, పసిబిడ్డవాడు, చిన్నోడు. వాడు నిలబడిది అమ్మా అమ్మ అని అరుస్తూ ఉంటాడు. ఏమేం చేసిందో తెలుసా? మరి ఆలస్యం ఎందుకు చేసావురా దరిద్రుడా, సావు అని తలుపు దగ్గరికి వేసింది. వాడి పరిస్థితి ఏంది?
వాడి హృదయం ఎలా తయారయ్యిద్దండి? వాడు పెద్దవాడైన తర్వాత ఎట్లా తయారవుతాడు? దీనుడు అవుతాడా, సైకో అవుతాడా? వాడి గుండెల్లో ప్రేమ నిండిద్దా, పగ నిండిద్దా? కర్కశంతో నిండిపోడు, కర్కోటకుడిగా మారడు. దీనికి ఎవరు? సమాజం చెక్కిన శిల్పాలంటే ఇవే. కొన్ని శిల్పాలను కుటుంబాలు చెక్కుతాయి, కొన్ని కుటుంబాలని వాళ్ళు కొంతమంది వ్యక్తులు తమను తామే చెక్కుకుంటారు, కొంతమందిని దేవుడు చెక్కుతాడు, కొంతమందిని సమాజం చెక్కిద్ది. సమాజం చెక్కిన శిల్పాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి? అటు తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. తల్లి ప్రేమ చూపించకపోయినా వాడు ఆమెను కూడా కొడతాడు. ఇప్పుడు ఆ బిడ్డ గత ఏందండి? వాడు ఎటు పోవాలండి? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను లేండి, నేను ఎవరినో ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని కాదండి. ఆలోచిస్తున్నారా? తొందరపాటున తప్పటడుగులు వేస్తే దయచేసి దిద్దుకోండి. ప్లీజ్ 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 దిద్దుకోండి, మార్చుకోండి. తప్పు చేయనుడు అంటూ సమాజంలో ఎవడు లేడండి. చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఎందుకంటే మనం ఆదాము సంబంధిత రక్తంతో ఉన్నాం కనుక కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు. నేను అంటున్నాను, వేసేవాడు వెనక్కి తీసుకో, సరి చేసుకో, దిద్దుకో, తొందరగా దిద్దుకో, ఆలస్యం చేయొద్దు, మార్చుకో నీ పద్ధతిని. కృపగల దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు. శాపం నీ కుటుంబం మీదకి దిగి రాకముందే, నీ పిల్లల మీదకి రాకముందే. ఇప్పుడు భర్తాక్షేమం, భార్యాక్షేమం, మధ్యలో పిల్లలు బలి పశువులు. నాయనమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర ఉంటారు. వీళ్ళు ఏమంటారు? నాయనమ్మ దగ్గర ఉందనుకో, నాయనమ్మ తల్లిని తిట్టిద్ది. అమ్మమ్మ దగ్గర ఉందనుకో, అమ్మమ్మ తండ్రిని తిట్టిద్ది. నాయనమ్మ దగ్గర పిల్లలు ఉందనుకో, నీ తల్లి రే దానికి పుట్టినోళ్ళేరా మీరు, మీ లక్షణాలన్నీ అయ్యే. అది మంచిదైతే కానీ రోజు మంత్రాలు చదువుతుంటుందా. నీ తల్లి అలాగా, మీ తల్లి ఇలాగా, మీ అమ్మ అలాగా, మీ అమ్మ ఇలాగా. బిడ్డలకి మనశ్శాంతి ఉంటుందా? నేను ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, దయచేసి పిల్లల ముఖం చూడండి. మరి పిల్లలు లేని వాళ్ళు అయితే మిమ్మల్ని కన్నోళ్ళు ఉన్నారుగా, వాళ్ళ ముఖం చూడండి. తోడబుట్టినోళ్ళు ఉన్నారుగా, వాళ్ళ ముఖం చూడండి. అద్దం ముందుకు పోయి మీ బతుకు మీరు చూసుకోండి. దేవుడు చెప్తుంది అదే. అడుగులు జారి తప్పటడుగులు వేస్తే దాని పర్యావసానం నువ్వే మొయ్యాలి. అందుకే వద్దంటున్నా అంటున్నాడు పిచ్చి మహారాజు. ఎవరు నొప్పి పడతారని వద్దంటున్నాడు? నువ్వు బాధపడతావు, దాని ఫలితం రేపు అనుభవించేనాడు నువ్వు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకుంటావు. అది నేను చూడలేను, వద్దు, నా మాట విని అంటున్నాడు. అది నేను సిగరెట్ తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? సిగరెట్ తాగొద్దని ఎక్కడుంది అసలు బైబిల్లో అంటాడు ఒకటి. ఇట్ట గోడలు ఎగరేసి ఎక్కడుంది? ఒరే ఈ డైలాగులు ఏంటి మాకు కూడా తెలుసు, దేవునికి స్తోత్రం. ఎక్కడుంది అసలు? ఎందుకు తాగకూడదు? నేను తాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది? సిగరెట్ తాగితే దేవుడికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే రేపు 2 ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చో, ఆ గొంతు క్యాన్సర్ వచ్చో, లేకపోతే ఆ ఊపిరితిత్తులకి ఏదో సమస్య వచ్చో, నువ్వు లాక్కొని అని నువ్వు లాక్కుంటుంటే అది చూడలేడు ఆయన. అందుకు చెబుతున్నాడు, నా కుమారుడా నేను ముందే చెప్పాను కదా వద్దు నాన్న అని, నువ్వు అల్లాడిపోతున్నావు, ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నానని నువ్వు బీక్కుంటే దేవుడు అక్కడ బాధపడుతూ ఉంటాడు. తప్ప అండి? ఆయన ప్రేమ గల తండ్రి కదండి. ఎక్కడ రాసింది? ఎక్కడ నిద్రమోహం కూడా సిగరెట్ పెట్టి మీదే రాసింది కదా. ఎక్కడ బైబిల్ వల్ల రాయాలి అది? తాగొద్దని ఎక్కడుంది అంటాడు, సీసా మీద లేదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పండి. ఇప్పుడు అందరు కలిసి కట్టకట్టుకొని ఒక మాట చెప్పండి, ఏం చెబుతారు? పాపం మానమని దేవుడు చెప్తున్నది పెత్తనం కోసమా, ప్రేమను బట్టా? పెద్దగా చెప్పాలి అందరూ స్వరం ఎత్తి. నువ్వు బాధపడటం చూసి తట్టుకోలేడు గనుక ఆ పాప ఫలితం నీ మీద పడితే అది జీర్ణం కాదు, దేవుడికి మనశ్శాంతి ఉండదు గనుక నువ్వు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఎన్నిసార్లు రాయించాడండి, భయపడకు భయపడకు భయపడకని. నువ్వు భయపడితే తట్టుకోలేకనేగా రాయించాడు. దిగులు పడకు దిగులు పడకు దిగులు పడకని ఎన్నిసార్లు రాయించాడండి, నువ్వు దిగులు పడితే తట్టుకోలేకనేగా. చింతపడకు చింతపడకు చింతపడకని ఎన్నిసార్లు రాయించాడండి. నేను చింతపడితే నీకేందయా అంటే, నువ్వు నా బిడ్డవిరా,
నువ్వు దిగులుగా ఉంటే నాకు బాగలేదురా, నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు సంతోషంగా ఉండురా, నాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు దిగులు పడతావు ఎందుకమ్మా, నేను ఉన్నా కదా అని ఎన్నిసార్లు